పులివెందుల పట్టణంలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 53వ జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి వైఎస్ జగన్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు. జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి రక్తదానం చేసిన ప్రతి ఒక్కరిని అభినందించిన అవినాష్ రెడ్డి. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, జగన్మోహన్ రెడ్డి అందరికీ ఆదర్శవంతుడని, స్వంత పార్టీ పెట్టి ఎవరి అజెండా లేకుండా పోరాటం చేశాడని తెలిపారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా, 16 నెలలు జైలుకు నెట్టినా అన్ని ఒడిదుడుకులను తట్టుకుని 2019 ఎన్నికల్లో ముఖ్యమంత్రి అయి తన సత్తా ఏమిటో చూపించారని తెలిపారు. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం తప్పుడు హామీలను ఇచ్చి ఒకటి కూడా నెరవేర్చలేదని ఆయన పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చలేక మా నాయకుడిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, మళ్లీ 2029లో వైఎస్ఆర్సీపీ అధికారం చేజిక్కించుకుంటుందని అన్నారు. జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు జగన్ ఇష్టపడే ప్రతి పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇతర రాష్ట్రాల్లో కూడా, ఇతర దేశాల్లో కూడా జగనన్న పుట్టినరోజును ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు. అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. నాయకత్వానికి నిలువెత్తు రూపం జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ఆరంగేట్రం నుంచి ఇవాళ వరకు ఆయన జర్నీ చూస్తే ఎవరికైనా కూడా జీవితంలో ఇన్స్పిరేషన్ జగన్మోహన్ రెడ్డి గారు. ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చారు, ఏ రకంగా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కలిసి ఆయనను అణిచివేసేందుకు 16 మాసాల పాటు ఏ రకంగా జైల్లో పెట్టారు. ఆయనను పూర్తిగా రాజకీయ జీవితాన్ని భూస్థాపితం చేయాలని చెప్పి ఆనాడు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కై ఏ రకంగా చేశాయో అందరూ చూశారు. ఆ తర్వాత జైలు బయటకు వచ్చిన తర్వాత 2014 ఎన్నికల్లో 67 సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో తన సత్తా చాటడము, తర్వాత కష్టపడి పనిచేశాడు. ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్ర చేసి తిరుగులేని మెజార్టీతో ముఖ్యమంత్రి. అంటే జీవితంలో జగన్ కష్టపడి సాధించడం అనేది ఎవరికైనా జగన్మోహన్ రెడ్డి గారి చూస్తే ఒక ఇన్స్పిరేషన్. సొంత పార్టీ పెట్టి కష్టపడి సాధించారు. సో ఇవాళ కూడా మొన్న 2024 ఎన్నికల్లో కూడా కూటమి ప్రభుత్వము, కూటమి నాయకులు, కూటమి పార్టీలు ఎన్నో వాగ్దానాలు ఇచ్చినారు. ఇష్టం వచ్చినట్టు వాగ్దానాలు ఇచ్చినారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా తన క్రెడిబిలిటీ నమ్ముకోడు. తన క్రెడిబిలిటీని పోగొట్టుకునే పని ఎప్పుడు చేయడు జగన్మోహన్ రెడ్డి గారు. తన క్రెడిబిలిటీ పోగొట్టుకోడు కాబట్టి ఆయన ఏమి చేయగలదో అదే చెప్పాడు. కూటమి నాయకులు మాత్రం ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చినారు. అంటే ఆకాశాన్ని నేలకు తీసుకొస్తామన్నట్టుగా హామీలు ఇచ్చారు కూటమి నాయకులు. సో ఇవన్నీ చేసి వాళ్ళ అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన దాదాపు 20 మాసాల్లో వాళ్ళ పనితీరు ఎలా ఉందో ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మరి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని ఆధిక్యతతో మళ్ళా ఈ రాష్ట్రంలో కార్యకర్తలు, ప్రజల ఆశీస్సులతో, దీవెనలతో మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, జగనన్నను అభిమానించే ప్రతి ఒక్కరికి కూడా నిజంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు జగన్ సార్ పుట్టినరోజు సందర్భంగా పులివెందుల వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ దగ్గర ఆడిటోరియంలో వైఎస్ అవినాష్ రెడ్డి సారు, మనోహర్ రెడ్డి సారు, మిగతా నాయకులు, లక్ష్మీనారాయణ గారు అందరి సమక్షంలో రక్తదానం చేయడం జరిగింది. జగన్ సార్ కోసం పార్టీ నుంచి సంవత్సరము రక్తం ఇస్తానే ఉన్నాము.
కడియాల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో సంవత్సరం మేము రక్తదానం చేస్తూనే ఉన్నాము. సార్ నూరేళ్ళు ఆయు ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మేము కూడా ఈరోజు రక్తం ఇవ్వడం జరిగింది. బిఎల్ఎన్ యూత్ 4వ వార్డులో నుంచి కూడా 10-15 మంది వచ్చినాము. 5వ వార్డు నుంచి 20-30 మంది దాకా వచ్చినారు. మొత్తం అందరం సంతోషంగా ఇవ్వడం జరిగింది. ఇలాంటి జన్మదిన వేడుకలు జగన్ సార్ మన ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. పార్టీ కోసం రక్తం ఇవ్వడమే కాదు, పార్టీ కోసం రక్తం కూడా పెడతాము, రక్తమైనా ఇస్తాము. జై జగన్. అదే కాదు, ఒక పండుగ లాంటిది ఇది. ఒక కౌన్సిలర్లు, కార్యకర్తలు, అభిమానులు, చిన్న పెద్ద ఏజు వయసు అని తెలియకోకుండా మొత్తం వచ్చేసి ఒక పండుగలాగా బ్లడ్ ఇస్తున్నారు. ఇది లక్షణంగా అందరికీ చేసి ఆయనను ముఖ్యమంత్రిగా చేసుకోవాలని మా అందరి ఆశ, మా అందరి కోరిక. మేము ఖచ్చితంగా నెరవేర్చుకుంటాము, దీని మటుకు నెరవేర్చుకుంటాము. ఇదే ప్రతి సంవత్సరము, ఒక సంవత్సరం కాదు, పెంపుదల అయితే పోతుంది కానీ ఎక్కువ జరిగిపోతుంది కానీ తగ్గించుకోకుండానే ఇప్పుడు జరుగుతుంది. ఆయన చేసుకునే పుణ్యము మాకు ఆయన పార్టీలో మేము పనిచేయడానికి మేము గర్వంగా మేము ఫీల్ అవుతున్నామండి. బర్త్డే సందర్భంగా యువకులు రక్తదానం చేయడానికి వచ్చినారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వీరంతా ఎప్పుడు జగన్ సార్ అంటే అభిమానము. జగన్ సార్ కోసం ఏం చేయడానికైనా యువకులంతా ఉత్సాహంగా ఉన్నారు. జగన్ సార్ గురించి నెక్స్ట్ కాబోయే సీఎం చేయాలని వీళ్ళంతా ప్రోత్బలంగా ఉన్నారు. ఈ సందర్భంగా జగన్ సార్ బర్త్డే సందర్భంగా రక్తదానం చేసినటువంటి యువకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.